our Bibles దయచేసి మన బైబిల్ గ్రంథాన్ని తెరిచి to John's Gospel, chapter 3, యోహాను సువార్త 3వ అధ్యాయం and verse 16. 16వ వచనం. John's Gospel, chapter 3 and verse 16. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. Shall we all read together? అందరం కలిసి చదువుకుందాం. For God so దేవుడు loved the లోకమును ఎంతో world that he ప్రేమించెను, gave his only కాగా begotten ఆయన Son, తన అద్వితీయ that కుమారునిగా whosoever పుట్టిన believeth వాని in యందు him should not విశ్వాసముంచు perish, ప్రతివాడును but have నశింపక everlasting life. నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. Shall we pray? ప్రార్థించుకుందాం. Our heavenly loving gracious Father, మా కృపా కనికరం గల పరలోకమందున తండ్రి, once again coming under the sprinkling of the precious blood of our Savior and Lord Jesus Christ, we come to most holy presence. మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అత్యున్నతంగా హెచ్చించబడిన నామములో మరొకసారి అతి పరిశుద్ధ రక్త ప్రోక్షణ కిందకి మమ్మల్ని మేము అతి పరిశుద్ధ స్థలంలోనికి తెచ్చుకుంటున్నాం. Thank you, Holy Father, for giving us this day to come into your presence to worship you as Prabha, your children in your presence. ప్రభా, మీ యొక్క సన్నిధానములో మీ పిల్లలముగా ఈ పరిశుద్ధ దినాన మేమందరం ఈ రీతిగా కూడి వచ్చి మిమ్మల్ని ఆరాధించడానికి మాకందరికీ యోగ్యత అనుగ్రహించినందుకే వందనాలు. Heavenly Father, we worship you. Thank you because you sought us and saved us when we were lost in our sins and trespasses. ప్రభా, మా యొక్క పాపములలో అతిక్రమంలో మేము నశించిపోయినప్పుడు మీరు మమ్మల్ని వెతికి రక్షించుకున్నందుకు వందనాలు. Heavenly Father, we thank you because you brought us into your fold and you brought us into your family. ప్రభా, మీరు ఆ రీతిగా మమ్మల్ని రక్షించి మీ మందలోనికి మీ కుటుంబంలోనికి మమ్మల్ని జత చేసినందుకే వందనాలు. Heavenly Father, this morning hour, as we come into your house, Lord, to worship you in spirit and in truth, Lord, we pray that you may be gracious unto us. Prepare our hearts, Lord, to bring forth a sweet worship which will please your heart this morning hour. ప్రభా, యొక్క ఉదయకాల సమయంలో మేమందరం కూడా మేము ఆరాధించడానికి వచ్చిండగా మా యొక్క హృదయాలన్నింటినీ కూడా సిద్ధపరిచి మీకు అంగీకార యోగ్యమైన ఆరాధనను ఆత్మతోనూ సత్యముతోనూ మేము తీసుకొచ్చేలాగా మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. Heavenly Father, remember both of us. Lord, we are weak vessels. We are just human. Lord, pray that you may be gracious unto us. Fill us, Lord, with the word and with the Spirit. ప్రభా, మరొకసారి మా ఇద్దరిని కూడా మా ఇరువురిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మానవులుగా ఉండి హద్దుబాటు కలిగిన వారంగా బలహీనమైన ఘటాలుగా మేము ఉంటుండగా తండ్రి మీ యొక్క కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ యొక్క వాక్యంతో నింపవలసిందిగా ప్రార్థిస్తున్నాం. Begging for your presence and guidance, we pray in the highly exalted, sweet and precious name of our Lord and our Savior Jesus Christ. మీ యొక్క సన్నిధిని మేము కోరుకుంటూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతంగా హెచ్చించబడిన మధురమైన నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. Amen. John's Gospel, chapter 3 and verse 16. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. For God so loved the world that he gave his only begotten Son, that whosoever believeth in him should not perish, but have everlasting life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. God sent his Son into this world. దేవుడు తన కుమారుని లోకంలోనికి పంపించినాడు. We all know which God we are talking about. ఏ దేవుని గురించి మాట్లాడుతున్నామో మనందరికీ తెలుసు. Always when I come, I just try to talk once again about that. ప్రతిసారి నేను మాట్లాడినప్పుడల్లా ఆ విషయాన్ని గురించి మరొకసారి ప్రస్తావిస్తూ ఉంటాను. Exodus chapter 3. నిర్గమకాండము 3వ అధ్యాయము. Let us turn once, all of us. అందరూ Exodus chapter కలిసి 3. నిర్గమకాండము 3వ అధ్యాయము. Here in this chapter, God tells his name, he declares his name. ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో దేవుడు తన నామాన్ని ప్రకటించుకుంటున్నాడు. And from verse 13 to verse 16, if you read here, 13 to 15, God declares his name as Jehovah. 13 నుంచి 15 వచనం వరకు చూసినట్లయితే దేవుడు తన నామాన్ని యెహోవాగా ప్రకటించుకుంటున్నాడు. Verse 15. 15. And God said moreover unto Moses, thus shalt thou say unto the children of Israel, the Lord God of your fathers, the God of Abraham, the God of Isaac, and the God of Jacob, hath sent me unto you. This is my name forever, and this is my memorial unto all generations. మరియు నిర్గమకాండం 3:15. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నేను యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. In English, the word Lord which is used is actually Jehovah, as just written in the Telugu translation. మరి తెలుగులో రాయబడినట్లుగా ఇంగ్లీష్లో లార్డ్ అని చెప్పబడిన మాట యెహోవాగా ఉంటుంది. Isaiah chapter 42:8. యెషయా గ్రంథము 42:8. I am the Lord, this is my name.
యెషయా గ్రంథము 42:8 యెహోవాను నేనే, ఇదే నా నామము. We are worshipping God Jehovah. మనము ఈ యెహోవా దేవుని ఆరాధిస్తున్నాం. Isaiah chapter 48 and verse 2. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 2వ వచనం. Last part. చివరి భాగం. The Lord of hosts is his name. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. We are worshipping God Jehovah. మనము దేవుడైన యెహోవాని మనం ఆరాధిస్తున్నాం. Isaiah chapter 45 verse 5. యెషయా గ్రంథము 45:5. I am the Lord and there is none else. There is no God beside me. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. We are worshipping God Jehovah. మనం ఆరాధిస్తున్న దేవుడు దేవుడైన యెహోవా. He alone is God. ఆయన మాత్రమే దేవుడు. Apart from him, beside him, there is no other God. ఆయనకు తప్ప ఏ దేవుడు కూడా లేడు. Isaiah chapter 12 and verse 2. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. Behold, God is my salvation. I will trust and not be afraid. For the Lord Jehovah is my strength and my song. He also is become my salvation. ఇదిగో నా రక్షకునకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము. For the Lord Jehovah is my strength. He is the God of my salvation. యెహోవాయే, ఆయనే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము. He is the God of our salvation. ఆయన మన రక్షణకు కారణభూతుడు దేవుడు. This God had sent his son into this world. ఈ దేవుడు తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించినాడు. The word of God says, వాక్యం అంటుంది, for God so loved the world. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. This God loved the world so much. ఈ దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించినాడు. God Jehovah is a creator. యెహోవా దేవుడు సృష్టికర్త. In the world, many people say that there are so many creators. లోకంలో అనేక మంది సృష్టికర్తలు ఉన్నారని ప్రజలు చెప్పుకుంటారు. But there is no evidence for that. అయితే దానికి సాక్ష్యం ఏమీ లేదు. But the word of God says that God Jehovah is a creator. అయితే దేవుని వాక్యం ఉంటుంది, దేవుడైన యెహోవాయే సృష్టికర్త అయిన దేవుడు. What is the evidence we have? దానికి ఉన్న సాక్ష్యార్థం ఏంటి? Whatever the Bible says, the science is finding out to be true. ఏదైతే బైబిల్ గ్రంథం చెప్తూ వచ్చిందో ఇప్పుడు శాస్త్రము అది సత్యము అని నిర్ధారిస్తూ ఉంది. What is the evidence for that? దానికి సాక్ష్యార్థం ఏంటి? All the prophets have given the same message starting from Genesis up to the end of the Bible. ఆ ప్రవక్తలందరూ కూడా ఆది కాండం మొదలుకొని బైబిల్ చివరి వరకు అదే వర్తమానాన్ని ఇస్తూ వచ్చారు. All the people sent by God said the same thing. ఎందుకు? మరి దేవుడు పంపించిన ప్రజలందరూ కూడా అదే వర్తమానాన్ని ప్రతి ఒక్కరు చెప్తూ వచ్చారు. There is no other book like this in the Bible in the world. బైబిల్ గ్రంథం వంటి మరొక పుస్తకం ఈ లోకంలో ఇంకొకటి లేదు. So we are sure that our God who had given this message, who had given this word, is the one who is existing. కాబట్టి ఏదైతే ఈ వర్తమానాన్ని, ఏదైతే ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని దేవుడు మనకి ఇచ్చినాడో ఆయన మాత్రమే ఉన్నవాడు. This God we have come to worship. ఇటువంటి దేవుణ్ణి, ఈ దేవుణ్ణి ఆరాధించడానికి మనం వచ్చాం. Why? ఎందుకు? Because he loved us so much. ఎందుకంటే ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు. And again the word of God says, అంతే వాక్యం మరలా చెప్తుంది, he gave his only begotten son. తన ప్రియ కుమారుని ఇచ్చినాడు. We know all these things, but we are remembering them once again just to prepare our hearts to worship the Lord. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. అయితే మరొకసారి ప్రభుని ఆరాధించడానికి మన హృదయాల్ని మనం సిద్ధపరచుకోవడానికి మరలా గుర్తు చేసుకుంటున్నాం. God Jehovah gave his only begotten son. దేవుడైన యెహోవా తన ప్రియ కుమారుని మన కోసం ఇచ్చాడు. That's what even the angel declared about the birth of Lord Jesus Christ. మరి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుకున్న సందర్భంలో దేవదూత కూడా అదే వర్తమానాన్ని ప్రకటిస్తూ వచ్చాడు. Matthew 1:21. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. And she shall bring forth a son, and thou shalt call his name Jesus, for he shall save his people from their sins. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అను పేరు పెట్టుదువనెను. She shall bring forth a son, and thou shalt call his name Jesus. The meaning of the word Jesus means savior. అక్కడ కుమారుని కనును, ఆయనకి యేసు అని పేరు పెట్టుదువనెను అంటే యేసు అన్న పాటకు అర్థము కింద వ్రాయబడింది రక్షకుడు అని అర్థము. Jesus, actually in Hebrew it is Yeshua. హీబ్రూలో యేసు అన్న మాటకి యెషూవా అని రాయబడింది. Yeshua means savior. యెషూవా అంటే రక్షకుడు. It has another meaning. ఇంకొక అర్థం కూడా ఉంది. Yeshua means Jehovah is salvation. అంటే యెషూవా అంటే యెహోవాయే నా రక్షకుడు, రక్షణ అని చెప్తుంది. Jehovah is salvation. యెహోవాయే రక్షణ. What is the name of the son of God, Jehovah? దేవుని కుమారుడు, యెహోవా కుమారుడైన దేవుని కుమారుని యొక్క పేరేంటి? Jehovah is salvation. యెహోవాయే రక్షణ. God sent his son so that the son may bring his name into the world as a savior. ఆ దేవుడు తన కుమారుడు ఎందుకని పంపించినాడంటే ఆయన యొక్క పేరుని లోకంలోనికి రక్షకుడుగా ప్రకటించడానికి పంపించాడు. John 3:16. యోహాను 3:16. God sent his son so that
whosoever believeth in him should not perish. దేవుడు తన కుమారుని ఎందుకు పంపించాడంటే ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వాడు నశించకుండా. God sent his son so that we may not perish. దేవుడు ఎందుకు కుమారుని పంపించినాడంటే మనం నశించిపోకుండా ఉండటానికి. What does it mean? అర్థం ఏంటి? We were getting perished. ఎందుకంటే మనం నాశనానికి వెళ్ళిపోతూ వచ్చాం. But God's son came that we should not perish, అయితే దేవుని కుమారుడు ఎందుకు వచ్చాడంటే ఆ రీతిగా మనం నాశనం కాకుండా ఉండటానికి, but have everlasting life. దానికి బదులుగా నిత్య జీవము కలిగి ఉండటానికి. God's son gave us everlasting life. నిత్య జీవాన్ని కూడా ప్రభు ఇచ్చాడు. But when Lord Jesus Christ was on this earth, యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు he said some things very surely. నిశ్చయముగా కొన్ని విషయాలు ప్రకటన చేస్తూ వచ్చాడు. He said all these things are going to happen very surely. ఈ విషయాలు తప్పకుండా జరగబోతున్నాయి అని చెప్తూ వచ్చాడు. Now when we look at the other scriptures, వేరే లేఖనాలు చూస్తే there are so many other so-called scriptures in the world apart from the Bible. బైబిల్ కాకుండా వేరే అనేకమైన లేఖనాలు అని చెప్పబడేవి చాలా ఉన్నాయి ఈ And లోకంలో. when we look at those scriptures, అవి గనక చూస్తే there is nothing called as a surety. అంటే నిశ్చయత అన్నది వాటిలో కనపడదు. People who read those scriptures just read them and try to imbibe them. చదివే వాళ్ళు వాటిని కేవలం చదవాలి కాబట్టి చదువుకుంటూ ఉండి అన్వయించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. But there is no surety in that. అయితే వాటిలో నిశ్చయత అనేది కనపడదు. But as the children of God, as Christians, we are not here to just read something and try to understand and give our own understanding and meaning to that. దేవుని పిల్లలంగా లేకపోతే క్రైస్తవులుగా ఇక్కడుండి మనం ఏదో చదువుకుంటూ దాని యొక్క అర్థం ఏదో అలా ఊహించుకుంటూ వెళ్ళడానికి మేము రాలేదు. మనం The life of Christian has surety. క్రైస్తవుని యొక్క జీవితంలో నిశ్చయత అనేది ఉంటుంది. Everything what we believe is sure. మనం నమ్మే ప్రతి విషయం కూడా నిశ్చయముగా ఉండేది. Son of God came into this earth to give us surety. దేవుని కుమారుడు ఈ లోకానికి మనకి నిశ్చయతనివ్వడానికి వచ్చాడు. We are on this planet of earth. ఈ యొక్క భూగ్రహం మీద మనం ఉన్నాం. But the Son of God came from heaven. దేవుని కుమారుడు పరలోకం నుంచి దిగి వచ్చాడు. He came from the presence of God. దేవుని సన్నిధానంలో నుంచి దిగి వచ్చి to give us eternal life. నిత్య జీవాన్ని మనకి ఇవ్వడానికి వచ్చాడు. So whatever comes from God is sure to happen. కాబట్టి ఏదైతే దేవుని యొద్ద నుండి వచ్చిందో అది నిశ్చయముగా జరిగేది. Others cannot give any surety because they are not from heaven. ఎందుకంటే మిగతా వాళ్ళు అట్టి నిశ్చయతను మనకి ఇవ్వలేరు. ఎందుకని? వాళ్ళు పరలోకం నుంచి వచ్చిన వాళ్ళు కాదు. They are not from the same God, the only one existing God, Jehovah. ఒక్కడై ఉన్న నిత్యము నిలిచి ఉన్న దేవుడైన యెహోవా దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు కారు వాళ్ళు. So today morning before we worship the Lord, కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభువును ఆరాధించడం కంటే మునుపు let us see few things from the scripture to know what the Lord had given us for sure. నిశ్చయముగా దేవుడు మనకు అనుగ్రహించిన కొన్ని విషయాల్ని మనం చూసుకుందాం. And without any wavering mind, without any doubt or any doubt, let us worship the Lord with surety. కాబట్టి ఎటువంటి అనుమానము లేకుండా లేకపోతే కదిలించబడే మనసు లేకుండా నిశ్చయముగా మనం ప్రభువును ఆరాధించవచ్చు. Matthew's Gospel chapter 5 మత్తయి సువార్త 5వ అధ్యాయము and verse 18. 18వ వచనం. Matthew's Gospel chapter 5 మత్తయి సువార్త 5 verse 18. 18. For verily I say unto you, till heaven and earth pass, one jot or one tittle shall in no wise pass from the law, till all be fulfilled. మత్తయి సువార్త 5:18. ఆకాశమును భూమి గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పుల్లైనను ఒక సున్నాయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. Lord Jesus said, the word of God will not pass away. యేసు ప్రభువారు అంటూ వచ్చినారు, దేవుని యొక్క వాక్యము గతించిపోదు. The law of our God, our heavenly Father, will never pass away. దేవుని యొక్క ధర్మశాస్త్రము కూడా ఎత్తి పటిస్తులో అది గతించిపోదు అన్నాడు. The word of God says the word of God is established, the law of the Lord is established in heaven. దేవుని యొక్క వాక్యం అంటుంది దేవుని ధర్మశాస్త్రము ఆకాశమందు పరలోకములో అది స్థిరపరచబడింది అని. And when the Son of God came to this earth, దేవుని కుమారుడు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు he said like this. ఆయన ఇలా అంటున్నాడు. Matthew 24:35. మత్తయి సువార్త 24:35. Heaven and earth shall pass away, but my words shall not pass away. మత్తయి సువార్త 24:35. ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు. Heaven and earth shall pass away, but my words will never pass away. ఆకాశము భూమి గతించవచ్చు కానీ నా మాటలు ఏమాత్రం గతించవు అంటున్నాడు. These words which the Son of God gave us here, the Old Testament, the law of the Lord will not pass away, and the New Testament, the word of God, the Son of God will not pass away. ఈ మాటలు ఈ వాక్యాలు ఏదైతే దేవుని కుమారుడు మనకి ఇచ్చినాడో అది పాత నిబంధన ధర్మశాస్త్రమే కానీ నూతన నిబంధనే కానీ ఏవి కూడా గతించిపోయేటివి కావు. We are so blessed that we have the ever abiding word of God with us. మనము ఎంత ధన్యులమంటే
నిరంతరము నిలిచి ఉండే దేవుని యొక్క వాక్యము మనతో పాటు ఉంది. There is no surety apart from the Bible. There is no other book which can claim this kind of surety. కాబట్టి బైబిల్కి మినహాయించి వేరే ఏ గ్రంథమందు కూడా ఇట్టి నిశ్చయత మనకు దొరకదు. This is the word on which we are standing. ఈ వాక్యం మీదే మనం నిలిచి ఉంటున్నాం. This is our foundation. ఇదే మనకు పునాది. This is the one which gives us strength. ఇదే మనకు బలం ఇచ్చేది. This is the one which encourages. మనల్ని ప్రోత్సాహపరిచేది కూడా ఇదే. This is the one which gives us hope. మనకి నిరీక్షణ కలగచేసేది కూడా ఇదే. This is the one which gives us everything regarding the life here and life above. ఇదే ఈ లోకంలో ఉన్న జీవితానికి పరమందుండే జీవితానికి కావాల్సిందంతా సమకూర్చేది ఇదే మాట. How blessed we are to have this kind of word of God in us, with us. ఇటువంటి దేవుని వాక్యాన్ని మనం కలిగి ఉన్నామంటే మనం ఎంత ధన్యులము. Let us thank the Lord. Let us worship the Lord for His word, which is a never failing word. కాబట్టి నిరంతరము ఎప్పుడు కూడా తప్పిపోని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవునికి వందనస్తులమై ఉండి ఆయన ఆరాధిస్తాం. The Lord said, surely nothing will pass away. ప్రభు అంటున్నాడు, నిశ్చయముగా ఈ మాటలు ఏది కూడా గతింపదు. This is the surety we have. మనకున్న నిశ్చయత ఇది. This is the blessedness of the Christian life. కాబట్టి క్రైస్తవ జీవితానికి ఉన్న ధన్యత ఇది. Nobody else in the world can claim like this. ఈ లోకంలో ఉన్న వేరే ఎవరు కూడా ఈ రీతిగా దీన్ని తీసుకోలేరు. John's Gospel, chapter 5, యోహాను సువార్త 5వ అధ్యాయము and verse 24. 24. Verily, verily, I say unto you, he that heareth my word, and believeth on him that sent me, hath everlasting life, and shall not come into condemnation, but is passed from death unto life. యోహాను సువార్త 5:24. నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటినాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. What is Lord Jesus saying here? యేసు ప్రభువారు ఏం సెలవిస్తున్నారు ఇక్కడ? Verily, verily, surely, assuredly, I tell you, నిశ్చయముగా మీతో చెప్పే మాట ఏంటంటే, he that heareth my word, and believeth on him that sent me, that is the Father, Jehovah, hath everlasting life. నా మాట విని నన్ను పంపిన వానియందు అనగా యెహోవా యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. So as believers in Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభునందున్న మన విశ్వాసులముగా this is what the word of God is promising us. దేవుని యొక్క వాక్యము ఇదే సెలవిస్తుంది. We have everlasting life. నిత్య జీవం మనకున్నది. We have seen Karuna sweeping through the world. లోకమంతటా కూడా కరుణ ఏ రీతిగా ఊడ్చుకుంటూ వెళ్ళిపోతుందో మనం చూస్తూ We వచ్చాం. have seen so many people who are being called. అనేక మంది దాంతో పిలువబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. We know believers who are called home. మరి తమ గృహాలకు చేరిపోయిన నిశ్చయతకి వెళ్ళిపోయిన విశ్వాసులు కూడా మనం గమనిస్తూ వచ్చాం. The world is gripped with Karuna. లోకాన్ని కరోనా అంతా తన గుప్పెట్లో పెట్టుకుంది. Even today we are living in an uncertain world. ఈ రోజు కూడా అనిశ్చయత లేని అనిశ్చయమైన పరిస్థితుల్లోనే మనం ఉంటున్నాం. We don't know who will get Corona tomorrow or another disease tomorrow, and who will be present here and who will not be present here. రేపొద్దునికి కరోనా ఎవరికి వస్తుందో మనకు తెలియదు, లేకపోతే వేరే రోగం ఏది వస్తుందో మనకు తెలియదు, ఎవరు ఉంటామో ఎవరు ఉండమో కూడా తెలియదు. But the world is gripped with the fear. లోకమంతా కూడా భయం గుప్పెట్లో ఉంది. But as children of God, అయితే దేవుని పిల్లలంగా we are not going to end our life on this earth. ఈ లోకముతోటే మన జీవితాన్ని మనం ముగించము. We are having eternal life, everlasting life. నిత్య జీవం ఉంది మన కోసం. As children of God, పిల్లలంగా దేవుని పిల్లలంగా this is a surety for us. ఇది మనకున్న నిశ్చయత. Son of God gave us everlasting life. దేవుని కుమారుడు మనకు నిత్య జీవాన్ని ఇచ్చినాడు. John's Gospel chapter 6 యోహాను సువార్త 6 and verse 47. 47. Chapter 6 and verse 47. యోహాను 6:47. Verily, verily, I say unto you, he that believeth on me hath everlasting life. విశ్వసించువాడు నిత్య జీవం గలవాడు. మనకి చివరిలో ఉన్నది 47. 47లో విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. Verily, verily, I say unto you, he that believeth on me hath everlasting life. తర్వాత నిశ్చయముగా చెప్తున్నాను మాట చెప్తూ నా యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలవాడు అని చెప్తున్నాడు. We have everlasting life. మనకి నిత్య జీవం ఉన్నది. What do people do generally? సాధారణంగా ప్రజలు ఏం చేస్తూ ఉంటారు? In order to keep themselves healthy, in order to keep themselves away from all the expenses relating to the diseases, they make health insurance. సాధారణంగా ప్రజలు వాళ్ళు ఆరోగ్యదాయకంగా ఉండటానికి, లేకపోతే రోగం వలన వచ్చేదానికి అన్నిటిని కూడా ఖర్చు రూపంగా కూడా మరి సరి చేసుకోవడానికి ఇన్సూరెన్స్ కట్టుకుంటూ ఉంటారు. We also must have done, most of us, the health insurance. మనలో చాలా మంది కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంటది. It gives a kind of assurance. Yes, if something happens, I can use the insurance and I'm not going to face all those huge expenses. కాబట్టి పర్వాలేదులే, ఏదైనా జరిగినట్లయితే రోగం ఏదైనా వచ్చినా కూడా పర్వాలేదు, దానివల్ల వచ్చే
ఆ ఖర్చు అంతటిని నేను తట్టుకోవడానికి ఇన్సూరెన్స్ నాకు ఒకటి ఉంది అని అనుకుంటాం. Here it is like an insurance, what the Lord is saying. ఇక్కడ ప్రభు సెలవిస్తున్న మాట కూడా మనకు ఒక ఇన్సూరెన్స్ లాగా. You don't need to pay me anything. ఏం చేయడం అవసరం లేదు. You don't need to pay me anything. ఏది కూడా నాకు చెల్లించాల్సిన అవసరం కూడా ఏం లేదు. As you pay to the insurance company, కంపెనీకి ఇన్సూరెన్స్ కట్టినట్టుగా you don't need to pay me anything. నాకేం కట్టక్కర్లేదు. Just believe. కేవలం విశ్వాసం ఉంచు. You have everlasting life. నిత్య జీవం నీకు ఉంటుంది. Just believing on the cross, the Son of Man on the cross, the Son of God on the cross, we got eternal everlasting life as a eternal insurance. కాబట్టి ఆ యొక్క దేవుని కుమారుడు, శిలువ మీద ఉన్న దేవుని కుమారుడు మీద కేవలం విశ్వాసం ఉంచుట ద్వారా మనకి నిత్య జీవం అనేది ఆ యొక్క బీమాగా మనకు అనుగ్రహించబడుతూ వస్తుంది. Now we have confidence. మనకు ఒక ధైర్యం ఉంది. ఇప్పుడు As children of God, as Christians, we have confidence. దేవుని పిల్లలంగా, క్రైస్తవులుగా మనకు ఒక ఆత్మ ధైర్యం ఒకటి ఉంది. I have insurance of eternal life. అంటే నిత్య జీవము అన్న బీమా నాకుంది. Whatever may happen to me on this earth, లోకంలో భూమి మీద నాకు ఏదైనా జరగని, I have this insurance of eternal life. నిత్య జీవము అన్న ఇన్సూరెన్స్ బీమా నాకుంది. I'm going to be with God forever and ever, surely. నిరంతరము నిత్యము కొరకు నేను దేవునితో ఉండబోతున్నాను, అది నిశ్చయం. Because I believed in the Son of God, in the death of the Son of God on the cross for my sake. నా నిమిత్తమై ఆ ప్రియ కుమారుడు, దేవుని కుమారుడు కలువరి శిలువలో చనిపోయాడు అన్న విషయం మీద నేను నమ్మకించిన కారణాన్ని బట్టి. So the word of God promises or gives a surety about having eternal life. కాబట్టి దేవుని యొక్క వాక్యము నిత్య జీవం మనకున్నది అన్న నిశ్చయతను, ఆ యొక్క వాగ్దానాన్ని మనకిస్తుంది. Now what more is the word of God offering us? ఇంకా ఎక్కువగా ఇంకేమిస్తుంది దేవుని యొక్క వాక్యము? Why should we worship the Lord today? ఈ రోజు ప్రభుని మనం దేవుని ఎందుకు ఆరాధించాలి? Let us see one more reason. ఇంకో కారణం చూస్తాం. Mark's Gospel chapter 3 మార్కు సువార్త 3వ అధ్యాయము and verse 28. 28వ వచనం. Verily I say unto you, all sins shall be forgiven unto the sons of men, and blasphemies wherewith soever they shall blaspheme. But he that shall blaspheme against the Holy Ghost hath never forgiveness, but is in danger of eternal damnation. మార్కు సువార్త 3వ అధ్యాయము 28-29. సమస్త పాపమును మనుషులు చేయి దూషణలన్నీ వారికి క్షమింపబడును గాని పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడు ఎప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. Lord is saying like this. ప్రభు అంటున్నాడు, all sins shall be forgiven unto the sons of men. మనుషుల యొక్క సమస్త పాపాలు క్షమించబడతాయి, కానీ there is no man who could say, verily I say unto you, all your sins will be forgiven. కాబట్టి ఈ లోకంలో ఏ ఇతర మనుషుడు కూడా నిశ్చయముగా మీ సమస్త పాపములు క్షమించబడును అని చెప్పిన మరో మనుషుడు ఇంకొకరు లేడు. No one, ఎవరు కూడా లేరు. nobody could boldly say, I tell you that surely your sins will be forgiven. ఏ మనుషుడు ఇంకెవరు కూడా నిశ్చయంగా నిలుచొని నిశ్చయంగా చెప్తున్న మాట ఏంటంటే మీ పాపములన్నీ క్షమించబడును పడతాయి అని ఇంకొక మనుషుడు ఎవరు కూడా మనతో చెప్పలేదు. But the Lord Jesus is saying, verily I say unto you, all sins shall be forgiven unto the sons of man, and all blasphemies. యేసు ప్రభువారు అంటున్నారు, సమస్త పాపములను మనుషులు చేయి దూషణలన్నీ వారికి క్షమింపబడును. Before believing in the Lord Jesus Christ, we all were living in sin. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచక మునుపు మనమందరం కూడా పాపములోనే జీవిస్తూ ఉండేవారం. But Lord Jesus Christ took us out of the mighty clay and he washed us from all our sins in his precious blood which is shed on the cross. అయితే యేసు ప్రభువారు ఆ యొక్క మన సమస్త పాపముల యొక్క ఆ జిగటగల ఊబిలో ఉండి మనల్ని బయటికి తీసి మనల్ని శుద్ధి చేసినారు. And all our sins he had forgiven. మన పాపాలన్నీ కూడా క్షమించాడు. There are so many verses in the Bible which tell us that Lord Jesus Christ had forgiven all our sins. అనేకమైన వచనాలు యేసు ప్రభువారు మన పాపాలన్నీ క్షమించాడు అన్న విషయాన్ని అనేకమైన వచనాలు చెప్తున్నాయి. We are not going to see all those things. అవన్నీ మనకు చూడము కానీ, but we are seeing here how assuredly or verily the Lord is saying that that he is going to forgive the sins of humans. అయితే ఇక్కడ మనం చదివిన భాగంలో కనబడే మాట ఏంటంటే సమస్త జనుల యొక్క పాపములన్నీ కూడా క్షమించబడును అని ఎంత నిశ్చయముగా ప్రభు చెప్తున్నాడు. And because of this assurance we have the assurance of our salvation. ఈ నిశ్చయతను బట్టి మన రక్షణ నిశ్చయత కూడా మనకు కలుగుతుంది. A Christian who believes in the Lord Jesus Christ has assurance of salvation. ఎవరైతే ఏ వ్యక్తి అయినా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచేవాడికి రక్షణ నిశ్చయత అనేది కలుగుతుంది. We are sure of our salvation.
ఎందుకంటే మనకున్న రక్షణ అది నిశ్చయమైనదిగా మనకు తెలుస్తుంది. We are not doubting our salvation. అంటే దాని మీద అనుమానం, సంశయం ఇంకేం ఉండదు. This is not a doubtful salvation. అదేదో అనుమానంగా కలిగిన రక్షణ కాదు. Am I saved or not? నేను రక్షించబడ్డానా లేదా? It's a sure salvation. అది నిశ్చయతతో కూడిన రక్షణ. Next, come to Matthew's Gospel chapter 10 తర్వాత మత్తయి సువార్త 10వ అధ్యాయానికి రండి. and verse 15. 15వ వచనం. Verily I say unto you, it shall be more tolerable for the land of Sodom and Gomorrah in the day of judgment than for that city. మత్తయి సువార్త 10వ అధ్యాయము 15వ వచనం. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి ఓర్వతగినదై ఉండెనని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. Here we are seeing two cities, ఇక్కడ రెండు పట్టణాలు కనబడుతున్నాయి, Sodom and Gomorrah. సొదొమ గొమొర్రా. What are these cities? ఈ పట్టణాలు ఏవి ఏంటి? In the Old Testament, these are named after the most sinful people. ఈ యొక్క పాత నిబంధనలో చూస్తే భయంకరమైన పాపాత్ములైన ప్రజల పేరు పెట్టబడిన పట్టణాలు ఇవి. And what happened to those cities? ఆ పట్టణాలకి గతి ఏం జరిగింది? The Lord destroyed them. ప్రభు వాటిని నాశనం చేశాడు. He brought his judgment from heaven, directly from heaven. He brought his judgment upon those two cities because they were committing such heinous crimes. ఎంతో భయంకరమైన పాపాలు, నేరాలు చేస్తున్న కారణాన్ని బట్టి పరలోకము నుండి అట్లాగే తన ఉగ్రతని ఉన్నపాటున ప్రభు వాటి మీద కుమ్మరించాడు. And here in this verse, ఈ యొక్క వచనంలో taking those two names, ఆ రెండు పేర్లు ప్రస్తావిస్తూ the Lord is saying that there is a day of judgment which is going to come upon this earth. ప్రభు ఒక మాట చెప్తున్నాడు, ఈ భూమి మీద ఒక విమర్శ దినం ఒకటి ఉంటుంది అని చెప్తున్నాడు. Judgment came upon Sodom and Gomorrah. సొదొమ గొమొర్రా మీద తీర్పు వచ్చింది. The Lord showed his judgment. ప్రభు తన తీర్పుని చూపించాడు. But now the Lord is going to show his judgment on the whole earth just as he showed it on Sodom and Gomorrah. ఏ రీతిగా సొదొమ గొమొర్రా మీద తన యొక్క తీర్పుని ప్రభు కుమ్మరిస్తూ వచ్చినాడో అలాగే భూమి అంతటి మీద కూడా తన తీర్పు తీర్చబోతున్నాడు అన్నమాట గుర్తు It's చేస్తున్నాడు. a sure judgment. అది నిశ్చయంగా జరిగే Lord స్థితి. Jesus said, verily it's going to happen. తప్పకుండా జరుగుతుంది అని ప్రభు చెప్తున్నాడు. You know, the people in the world nowadays, they say, ఈ లోకంలో ప్రస్తుత దినవాలుందా ఉన్న ప్రజలు ఏమంటారంటే, God is a loving God. దేవుడు చాలా ప్రేమామయుడు. How can a loving God send people to hell? మరి ఇంత ప్రేమగల దేవుడు ప్రజలను నరకానికి ఎందుకు పంపిస్తాడు? No, he cannot do that. అలా చేయటానికి వీల్లేదు. If he is going to torment people for eternity, how can he be called loving at all? మరి నిత్యత్వం కొరకు ప్రజల్ని హింసించేవాడైతే ఆయన ప్రేమగలవాడు ఎలా అవుతాడు? They fail to understand that he is a just God. అయితే వాళ్ళు ఒక విషయాన్ని ఎరగటంలో తప్పిపోతున్నారు. ఎందుకంటే ఆయన న్యాయవంతుడు అన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు. Our God is not only a loving father, but he is a just father. మన దేవుడు ప్రేమగల తండ్రి మాత్రమే కాదు, ఆయన న్యాయవంతుడు కూడా. So surely there is a judgment day. కాబట్టి ఒక విమర్శ దినము, న్యాయం తీర్పు తీర్చే దినం ఒకటి ఉంది. But what happens to us as believers in Lord Jesus Christ? అయితే యేసుక్రీస్తు ప్రభునందున్న విశ్వాసులంగా మనకేం జరగబోతుంది ఆ దినాన? John 5:24. యోహాను సువార్త 5:24. Second part. Rendo. We'll read that. Verily, verily, I say unto you, he that heareth my word and believeth on him that hath sent me hath everlasting life, and shall not come into condemnation, but is passed from death unto life. యోహాను 5:24. నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. What is the Lord Jesus Christ saying here? యేసు ప్రభువారు ఇక్కడ ఏం సెలవిస్తున్నారు? Anybody who believes in Lord Jesus Christ shall not come into condemnation. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచువారు ఎవరైనా వాళ్ళు తీర్పులోనికి రారు, but they have passed from death unto life. అయితే వాళ్ళు మరి ఏమవుతుంది, వాళ్ళకి మరణములో నుండి జీవంలోనికి దాటిపోయినారు. What kind of life is this? ఎట్లాంటి జీవం ఇది? This is eternal life. ఇది నిత్య జీవం. 1 John 3:14. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. We know that we have passed from death unto life because we love the brethren. He that loveth not his brother abideth in death. మొదటి యోహాను 3:14. మనము సహోదరులను ప్రేమించున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. Yeah, we know that we have passed from death unto life. మనము మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. The Lord Jesus came to bring us from death unto eternal life. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని మరణములో నుండి నిత్య జీవంలోనికి నడిపించడానికి వచ్చారు. And there is no condemnation upon us. ఇక మీదట మనకు తీర్పు లేదు. We are not going to be condemned. తీర్పు తీర్చబడము. That is the blessedness. అది ఒక ధన్యత. What is the difference?
మనకు శిక్షా విధి లేదు. ఎందుకు మనకు ఏంటి తేడా? What is the difference between us and the people of the world? All of us have committed sins, but what is the difference? మరి ఈ లోకంలో ఉన్న వేరే ప్రజలకి మనకి మధ్యలో తేడా అంటే అందరము పాపం చేసినటువంటి వారమే కదా. The difference is that we are washed in the blood of Lord Jesus Christ, and He has brought us out from death into eternal life. ఉన్న తేడా అంతా ఏంటంటే ఆయన మనల్ని కడిగినాడు, తన రక్తంలో మనల్ని, మన పాపలను కడిగాడు. ఆయన మనల్ని మరణములో నుండి జీవములోనికి దాటింప చేశాడు. And not only that, అంతేకాదు Lord Jesus says in John 8:51, యోహాను సువార్త 8:51లో, Verily, verily, I say unto you, if a man keep my saying, he shall never see death. 8 యోహాను సువార్త 51 ఒకడు నా మాట గైకొనేడలా వాడెన్నడును మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చెను. Because we have hope of Lord returning to take us to be with Him. ఎందుకంటే ప్రభువు మరలా వచ్చి మనల్ని తనతో పాటు సదాకాలం ఉండటానికి తీసుకుని వెళ్ళబోతున్నాడన్న అది మనకి నిశ్చయత మనకుంది. But in case we die ఒకవేళ చనిపోతే, before the Lord's return, ప్రభు రాకంటే మునిపే మనం చనిపోతే what will happen to us? మనకేం జరుగుతుంది? Luke's Gospel chapter 23 and verse 43. లూకాసు వార్త 23:43. And Jesus said unto him, to the thief, Verily I say unto thee, today shall thou be with me in paradise. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. So even if we die before the Lord's return, ప్రభు రాక మునుపు మనం చనిపోయినట్లయితే we will be with the Lord. ప్రభుతో పాటు ఉంటాం. Verily, he said, verily you will నిశ్చయముగా be. చెప్తున్నాను అంటున్నాడు. This is the blessedness of Christian life. క్రైస్తవ జీవితంలో ఉన్న ధన్యత, ఆశీర్వాదం ఇదే. Everything is given as a surety. చెప్పిన ప్రతి మాట కూడా ఎంతో నిశ్చయతతో ఇవ్వబడుతున్న మాటలు. It is an assuredly assured thing. Everything what God said is sure. ప్రభు చెప్పిన ప్రతి మాట కూడా నిశ్చయతతో కూడింది, అది తప్పక నెరవేరేటట్లు చెప్తూ వచ్చాడు. And lastly, చివరిగా Matthew's Gospel 19 verse 28. మత్తయి సువార్త 19:28. And Jesus said unto them, Verily I say unto you, that ye which have followed me in the regeneration, when the Son of Man shall sit in the throne of his glory, he also shall sit upon 12 thrones, judging the 12 tribes of Israel. మత్తయి సువార్త 19:28. యేసు వార్త ఇట్లను, ప్రపంచ పునర్జన్మమందు మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రం వారికి తీర్పు తీర్చుదురు. Yes, Lord Jesus Christ is saying, యేసు ప్రభువారు అంటున్నారు, Verily I say unto you, there is going to be a regeneration. తప్పకుండా నిశ్చయతతో మీకు చెప్పే మాట ఏంటంటే, పునర్జన్మమందు, ప్రపంచ పునర్జన్మమందు these old heaven and old earth are going to be removed, and there is going to be a regeneration of a new heaven and new earth. ఈ యొక్క పాత భూమి పాత ఆకాశము అది గతించబోతున్నది, తర్వాత కొత్త భూమి కొత్త ఆకాశము మరలా తిరిగి పుట్టబోతున్నది. Surely that is going to happen. నిశ్చయముగా అది జరగబోతుంది. Verily I say that there is a regeneration, the Lord said. ప్రభు అంటున్నాడు, నిశ్చయంగా నేను చెప్పే మాట ఏంటంటే మరలా పునర్జన్మమందు, ఈ ప్రపంచ పునర్జన్మమందు, Yes, that time we will be with God, with our God for eternity. ఆ సమయానికి నిత్యత్వము కొరకు మనం ప్రభు వారితో ఉండబోతున్నాం. And the Lord is going to come to take us to be with Him. ఆయనతో పాటు మనం ఉండినట్లుగా ఆయన వచ్చి మనల్ని తీసుకుని వెళ్ళబోతున్నాడు. Till the time, ఆ సమయం వరకు we are in this world standing on the sure word which He had given us. ఆ సమయం వరకు మనం ఈ లోకంలో ఆయన ఇచ్చిన నిశ్చయమైన ఈ యొక్క వాక్యం మీద మనం నిలుచుండి జీవిస్తుంటాం. John's Gospel chapter 14 యోహాను సువార్త 14 verse 3. 3వ వచనం. And if I go and prepare a place for you, I will come again and receive you unto myself, that where I am, there ye may be also. యోహాను సువార్త 14:3. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. The Lord said, I am going to come. ప్రభు అంటున్నారు, నేను రాబోతున్నాను. He is surely going to come. తప్పకుండా వస్తాడు. This is an assuredly, verily promised thing. నిశ్చయముగా తప్పకుండా జరిగే మనకు ఇవ్వబడిన వాగ్దానము. And He is going to receive us into His kingdom. ఆయన రాజ్యంలోనికి మనల్ని తీసుకుపోతున్నాడు. With this hope, we are living in this earth. ఇటువంటి నిరీక్షణ కలిగిన వారమై మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. So today morning, let us remember all these things which the Lord has assuredly or verily said and promised to us, and worship Him in spirit and in truth. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ యొక్క దేవుడు ఏదైతే నిశ్చయముగా తప్పకుండా జరుగుతాయని చెప్తూ వచ్చినాడో ఈ మాటలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని ఆరాధిస్తాం.